ఒరిజినల్ కాంతారావు. నా దర్శకత్వంలో సుమారుగా 32 నిమిషాల లఘు చిత్రం. వారు 450 సినిమాల్లో నటించారు, 150 సీరియల్స్ యాక్ట్ చేశారు. నేను నిర్మించి దర్శకత్వం వహించిన నాగబాల వారి మొదటి సీరియల్. దాంతో ఆత్మయాత్ర, విజయ సామ్రాట్, అపరాధి ఇలాంటి 9 సీరియల్స్ లో బాబాయ్ గారు యాక్ట్ చేశారు. కాంతారావు గారిలో ఉన్న ఆర్థిక విషయాలు తప్ప మిగతా విషయాలు ఆదర్శంగా ఉన్నారు. ఎన్ని పాత్రలు చేసి నాకు అంటే కాంతారావే గుర్తొస్తారు, ఇంకా ఏ ఆర్టిస్ట్ గుర్తురారు. ఇవాళ ఇదైతే మీ 2 నారదులు ఉన్నారు, అశోక్ కుమార్ గారు, చలపతిరాజు గారు. ఇవాళ వారి సత్కారం ఇచ్చింది కారణం ఏంటంటే ఆయన వారసత్వం మీరు పుడికి పుచ్చుకున్నారు. సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం, మన సంస్కృతిలో, మన జీవితంలో భాగమైపోయింది. అలాంటి సినిమాల్లో తారాగణం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోస్, హీరోయిన్స్ అని, విలన్స్ అని. ఎన్టీఆర్, ఏఎన్ఆర్,
వారితో పాటు కళాపూర్ణ కీర్తిశేషులు తాడపల్లి లక్ష్మీకాంతరావు గారు. అంటే ఆ రోజుల్లో ఒక తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి సినీ ఫీల్డ్కి వచ్చి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్థాయికి అందుకునే విధంగా ఆయన చేరుకోవడం, సెల్ఫ్ మేడ్ మ్యాన్, అతని సొంత కాళ్ళ మీద ఎవరు గాడ్ ఫాదర్ లేని వ్యక్తి తన స్వశక్తితో ప్రతిభతో అంత పై స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ఆయన యొక్క విజయ నరజీవనాన్ని మనం స్మరించుకోవడానికి ఈరోజు వారి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మనం స్మరించుకుంటా ఉన్నాం. వారి బాల్యాన్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే చిన్నప్పుడే తండ్రి మరణించడం, వారి నాయనమ్మ ఒడిలోనే పురాణ గాథలు వింటూ బాల్యాన్ని గడపడం, వారి ఊరికి సురభి సమాజం వారి వెళ్ళి క్యాంప్ వేయడం. సురభి సమాజం క్యాంప్ వేయడం అంటే బహుశా నెల క్యాంప్ అయి ఉంటుంది. అప్పుడు ఆ సురభిలో వేసే నాటకాలను అప్పుడు ఆయన మైండ్ లో ఉన్న పౌరాణిక కథల్ని రీఇన్ఫోర్స్ చేసుకునే ఒక సందర్భంలో వాటి మీద ఆసక్తి పెంచుకోవడం, నటన మీద ఆసక్తి పెంచుకోవడం, చిన్నతనంలోనే బాలమిత్ర మండలాన్ని స్నేహితులతో ఏర్పాటు చేసుకుని గయోపాఖ్యానం లాంటి నాటకాల్ని ఆ గ్రామంలో వేయడం. తర్వాత రెంటాల సత్యనారాయణ గారు, పులికంటి లక్ష్మణ గారు ఇలాంటి థియేటర్ ఫీల్డ్ లో దిగ్గజాలున్న ఏరియాలో అతను మళ్ళీ ఉండడము, కాంతారావు గారు వారి నాటకాల్లో భాగస్వామ్యం పెంచుకోవడం, అక్కడి నుంచి సినిమాలు నడిస్తే బాగుంటుందని మద్రాసు చేరుకోవడం, మద్రాసులో టి కృష్ణమాచారి అని ఒక స్నేహితుడు దొరకడం, శ్రీకృష్ణమాచారి మన తెలుగు చలనచిత్రకి ఒక పితామహుడు హెచ్ఎం రెడ్డి గారు మనందరూ తెలుసు. సో వారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణమాచారి ఉండడం, కృష్ణమాచారి అతనికి ఒక అవకాశం ఇప్పించడం హెచ్ఎం రెడ్డి గారి దగ్గర 51లో నిర్దోషి అనే సినిమాలో మన కాంతారావు గారికి ఒక అవకాశం ఇస్తే కొన్ని డైలాగ్స్ చెప్పుకునే అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడే హెచ్ఎం రెడ్డి గారు గ్రహించారు, ఈ అబ్బాయిలో టాలెంట్ ఉంది, చాలా అందంగా ఉంది, ప్రస్ఫుటమైన ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది, తప్పకుండా ఇతన్ని హీరో చేయాలి, నా నెక్స్ట్ ఫిల్మ్ లో హీరో ఇతనే అని హెచ్ఎం రెడ్డి గారు డిక్లేర్ చేయడం. 1953లో ప్రతిజ్ఞ అనే సినిమాలో కాంతారావు గారికి అవకాశం ఇవ్వడం, ఆ అవకాశాన్ని వినియోగించుకుని వారు ఒక హీరోగా అప్పటి నుంచి సినీ ఫీల్డ్ లో నిలదొక్కడం మనం చరిత్రపరంగా చూస్తా ఉన్నాం. జానపద సినిమాల్లో ఏకైక హీరో కాంతారావు గారు, ఇక వారిని మించిన హీరో ఎవరు మనకు కనిపించరు. ఒక రాకుమారుడు హీరోగా రక్షించడము, కత్తితో స్వైర విహారం చేయడము, అందుకోసమే కత్తి కాంతారావుని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే డూప్ వర్డ్ కత్తి సామాన్యతను ప్రాక్టీస్ చేసి దానితో డూప్ లేకుండా కత్తితో యుద్ధం చేస్తారు కాబట్టి సినీ ఫీల్డ్ లో వారిని మనం కత్తి కాంతారావుగా పిలుచుకుంటూ ఉంటాం. కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు, దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారు, ఒక రాకుమారుడు అంటే కాంతారావు గారు. నా అదృష్టం ఏంటంటే వారితో నటన ఒకటే కాకుండా వారి కుటుంబంతో నాకు 50 సంవత్సరాల పైన సాన్నిధ్యం ఉంది. ఆస్ట్రేలియా అడ్లైడ్ లో చాలా బ్రహ్మాండంగా మన తెలుగు వారందరూ కలిసి ఈ సత్య జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను 5 పిల్లలకి 4 కొడుకులు, 1 కూతురు, నేను ఒక కూతురులాగా అంత ప్రేమగా ఉండేవాళ్ళు.
ఆయనతో నేను చాలా గొప్ప సినిమాలు చేశాను. భారతంలో ఒక అమ్మాయి, సోమొకటిది ఇన్ని చేసినా కూడా ఓ సీత కథలో ఆయన పక్కన ఆయన్ని వివాహం చేసుకునే స్త్రీగారిని యాక్ట్ చేశాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ, మా ఇంట్లో వాళ్ళు, కాంతారావు గారు అందరూ నవ్వారు. ఇంటి అమ్మాయి అంకుల్ అంటే ఆ స్టోరీ అలాంటిది. కే విశ్వనాథ్ గారి డైరెక్షన్, చాలా గొప్ప సినిమా. దానికి అవార్డులో ఉండి వచ్చింది. ఆయన మన గుండెలో ఎప్పుడు కత్తి కాంతారావు గారు ఎప్పుడు నిలిచిపోయారు. నాకు తెలిసి ఆయన జానపద సినిమాను చూసి చిన్న చిన్న కథల్ని కత్తులుగా చేసుకుని ఆడుకొని వాళ్ళు ఎవరు లేరనుకుంటాను నా ఉద్దేశంలో, ఆంధ్రప్రదేశ్లో. అప్పట్లో పండగలు వస్తే ఈ కత్తులు పెట్టేవాడు, అన్ని అమ్ముతూ ఉండడం దసరా టైంలో. అవన్నీ కొనుక్కుని మా టెర్రస్ల మీద గుర్రాల మీద ఎక్కినట్టుగా పరిగెట్టుకుంటూ కత్తి కాంతారావు గారిలాగా కత్తి యుద్ధాలు చేయడం నాకు ఎప్పుడూ తెలుసు. ఎవరు నాకు తెలిసి ఎవరు తప్పించుకునేవాడు లేదు అక్కడి నుంచి. అంత గొప్ప మనిషి ఒక ఉత్తమ తరంగంగా ఎదిగి సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నిలిచిన ఒక మహోన్నత నటుడు. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలిచే బాబాయ్ కాంతారావు గారు ఈ రోజున ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన 100వ జన్మదిన రోజున ఈరోజు ఈ సభలో అలంకరించే అవకాశం, నాకు ఆ సీట్లో కూర్చునే అవకాశం దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఈ కార్యక్రమంలో మన కాంతారావు గారు వారు చంద్రశ్రీ వారి కుటుంబానికి ఏదో చేయాలని ఆలోచనలో మరి వారితో మాట్లాడి, సరే నాకు బేసికల్ గా విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్. సో నా సంస్థ నుంచి మరి ఆల్రెడీ వారికి ఒక ప్లాట్ ని ఉచితంగా ఇస్తానని చెప్పేసి సారీ ప్రామిస్ చేయడం. మరి ఆల్రెడీ వారి కుటుంబ సభ్యులు నాకు ఆల్రెడీ ఆధార్ కార్డులు పంపిస్తే యాక్చువల్ గా నిన్నే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఈ రోజు రిజిస్ట్రేషన్ పత్రాలే ఈ రోజు డయాస్ మీద ఇవ్వాలనుకున్నాం. ఈ సర్టిఫికేట్స్ వేడుకల్లో అన్ని కార్యక్రమాలు చూడాలి కాబట్టి సో నాకు అలాట్మెంట్ ముందు ఇచ్చేసేయండి. అలాట్మెంట్ ఇచ్చేస్తే మరుసటి రోజు కానీ రెండో రోజు కానీ మరి రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు తిరిగాని అని చెప్పేసి వారు చెప్పడం. సో దాని మీదే మరి ఆల్రెడీ బేస్ అయ్యి వారికి ఈరోజు మరి ఆ ప్లాట్ కు సంబంధించిన అలాట్మెంట్ అనేది వారికి అందడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి నేను కూడా భాగస్వామి అవడం అనేది నాకు చాలా చాలా సంతోషిస్తాం. తెలుగు సినిమా పరిశ్రమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు అయితే కాంతారావు గారు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి త్రినేత్ర నటరాజ స్వరూపుడు అని ఒక పెద్ద ఇచ్చారు. అది జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్యలో ఉన్న బొట్టే కాంతారావు గారు. అందరూ చెప్పినట్టు నారదుడు ప్రసిద్ధం అనుకోండి. రామారావు గారు కాంతారావు గారు నారదుడు వేషం వేసిన తర్వాత రామారావు గారు చూసి నేను ఇంకా నారదుడు వేషం ఎప్పుడు వేయను, ఆయనే కరెక్ట్ అని చెప్పేసి ఆయన డిసిషన్ తీసుకున్నారు. ఇంకా మా అశోక్ కుమార్ ధైర్యం చేశాడు నారదుడు వేయడానికి. రామారావు గారు ధైర్యం చేయలేదు. తను పట్టిన ఆయుధాన్ని ఇంటి పేరు చేసుకున్నాడు కత్తి కాంతారావు గారు. అంటే అది ఒక స్పెషలైజేషన్. అది ఆయన పద్మశ్రీలు పద్మభూషణలు ఏమీ రాకపోయినా ప్రేక్షకుల గుండెల్లో చాలా కాలం నుంచి ఉన్నవాడు. ఈ రోజు కూడా మనం ఆయన తలుచుకుంటున్నాం అంటే ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క మనిషి. కాంతారావు గారికి సర్జరీ ఉత్సవం జరపడం చాలా గ్రీట్ ఫీల్ అవుతున్నాం. కానీ ఎందాక నాగపాల్ సురేష్ గారు బాగుపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో చేసిన పని మర్చిపోయారని 100% అది బాధ్యత తీసుకుని సినిమా పరిశ్రమ చేయవలసిన ఈ కార్యక్రమం. ఎందుకంటే ఏఎన్ఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి సర్జరీ ఉత్సవాలు జరిపిన తెలుగు సినిమా పరిశ్రమ ఖచ్చితంగా కాంతారావు గారికి కూడా జరపాలి. ఇది డిమాండ్ చేస్తున్నాం. నేను కూడా
మా ఛాంబర్ పెద్దలకు తెలియజేసి ఖచ్చితంగా కాంతారావు గారికి సత్యోత్సవాలు ఫిలిం ఛాంబర్ తరఫున మా రంగాట వైభవంగా జరపాలని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది మా బాధ్యత. ఒక మహానటుడికి జరగవలసిన న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని మా కూడా బాధ్యత ఉంది కాబట్టి సినిమా పెద్దలు తెలియజేసి వారితో రంగాట వైభవంగా చేయడానికి ప్రయత్నం చేస్తానని సవినయంగా సమాధానం చెప్తున్నాను. ద గ్రేట్ కాంతారావు గారి శత జయంతి ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అదృష్టం నాకు రావటం నిజంగా అదే ఆ పక్కన కూర్చొని జర్నలిస్ట్ గా రిపోర్టింగ్ చేసుకున్నటువంటి రోజుల నుంచి రవీంద్ర గారితో అనుకున్నాం. మా గురువు గారు దాసరి నారాయణరావు గారు కాయిన్ చేసినటువంటి గొప్ప వర్డ్ ఏంటంటే తెలుగు కళావతనికి ఇద్దరు రామారావు గారు నాగేశ్వరరావు గారు రెండు కళ్ళైతే ఆ నిధుడి తిలకం కాంతారావు గారు అనేటువంటి పద ప్రయోగం ఆ కాయినింగ్ అనేటువంటి గొప్ప కాయినింగ్. ఎందుకంటే రామారావు గారి కంటే 4 మాసాలు చిన్న, నాగేశ్వరరావు గారి కంటే 10 మాసాలు పెద్ద. 1923 నవంబర్ 15 పుట్టే, మే 23 రామారావు గారు పుట్టే, 24 సెప్టెంబర్ లో నాగేశ్వరరావు గారు పుట్టారు. ఆ ఇద్దరికి ఎదుగుదల ఎలా ఉందో ఈయన పేర్లగా ఈయన ఎదుగుదల కూడా అలాంటి అంటాను. రామారావు గారు నాగేశ్వరరావు గారి కంటే ఒక విషయంలో గొప్ప కాంతారావు గారు. ఏ విధంగా అంటే వాళ్ళు కేవలం హీరోలుగా మాత్రమే రిటైర్ అయ్యారు, పాజిటివ్ పాత్రలు మాత్రమే చేశారు. కానీ ఆల్ రౌండర్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి కాంతారావు గారు. హ్యాట్స్ ఆఫ్ టు కాంతారావు గారు. వారి ఆత్మశాంతి చేకూరాలని ఈనాటి కార్యక్రమం చేయడం చేసిన ప్రతి ఒక్కరికి నమస్తే. ప్రభుత్వమైన ఆయన్ని సరిగా గుర్తించలేదు. మనము ఏం చేయలేదు. ఇంకా మన మాట వినే వాళ్ళు ఉండాలి కదా. ఇక్కడ మన మాట ఎవరు వింటారు? అక్కడ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఉండే 3-4 ఎవరు అనుకుంటే వాళ్ళకి అవార్డు తప్ప అర్హులకు వస్తుందన్న ఆశ నిరాశ. థ్యాంక్ యూ. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సూత్రాములు భవ్యవాగనుడు ప్రస్తుతి చేసిరో అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానల వీధి కంపగా నీ మది ఎట్టులొప్పే ఎటనేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా. రామారావు గారు నాగేశ్వరరావు గారి గురించి చెప్పారు కదా. ఆయన 3వ కన్ను అంటానికి లక్ష్మణుడి పాత్ర కంటే మరొక ఉదాహరణ ఉండదు. ఆయన సాత్వికమైన పాత్ర ముత్యాల ముగ్గు అద్భుతం. కత్తి కాంతారావు గారు అంటే అది మీ అందరికీ తెలిసిందే. పరమశివుడి కుటుంబ సభ్యుల యొక్క వాహనాలు మామూలుగా కూడా ఎంతో వ్యతిరేకత ఉన్న వాహనాలు అన్ని కూడా. మీకు వాహనాలన్నీ తెలుసు. నేను టైం తక్కువగా ఉందని నేను సంక్షిప్తంగా మాట్లాడుతున్నాను. కానీ ఆ పరమశివుడి దగ్గర అవన్నీ కూడా కలిసే ఉంటాయి. అలాగే నటరాజ స్వరూపమైన కాంతారావు గారి దగ్గర కత్తి తమ్ముర కలిసే ఉంటాయి. అది ఎంత గొప్ప విషయం అంటే అసలు ఎక్కడ నారదుడు అంటే బ్రహ్మచారి సాత్వికంగా ఉండాలి. ఆయన కొంచెం దృఢంగా ఉంటారు. ఆయన కానీ పాత్రౌచిత్యంతో పాత్రని ప్రదర్శించటంలో ఆయన రూపాన్ని ఆకారాన్ని ఏవైనా ఒకవేళ పొరపాటును ఎక్కువగా ఎవరైనా భావించినా వాటన్నింటినీ ఆయన నటనా కౌశలంతో కుదుటపరిచి సంక్షిప్తపరిచి అత్యద్భుతంగా నటనని ప్రదర్శించిన మహానుభావుడు కాంతారావు గారు. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ఆయన గారికి నటనలాగా సాగాలి, నటుడుగా రాణించాలి. మహానుభావుడు బ్రహ్మాండమైన ముద్ర వేశారు. మాలాంటి నటీనటులందరికీ మార్గదర్శకులయ్యారు.
ఆయన నటుడుగా ఎంత గొప్పవాడు, మనిషిగా కూడా నాగబాల సురేష్ కుమార్ గారు చెప్పినట్టుగా అంత స్థితప్రజ్ఞుడు. ఏదైనా ఈరోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయినా చాలా రెగ్యులర్ ఫంక్షన్స్ లా కాకుండా ఎంతో ఆప్యాయతగా మనసు విప్పి మాట్లాడుకునేది మన ఇంట్లో జరుపుకుంటున్నట్టు ఈ ఫంక్షన్ ఉంది. ఈరోజు కాంతారావు గారి కోసం స్మరిస్తూ ఆయన కోసం ఇంత మంచి ప్రోగ్రాం చేసిన మన నాగబాల సురేష్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. Hasiram,
చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత బాబాయ్ గారు మేకప్ వేసుకున్న మొదటి ప్రాజెక్ట్ అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, నాదే. ఆయన బతుకున్న రోజుల్లో 9 బర్త్డేస్ నేనే చేసిన. ఆయనకు ఏమిచ్చినా తక్కువ. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం మా ఆత్మబంధు రమణాచారి గారు నాకు ఇచ్చిన పెద్ద వరం. ఈ మిగతా బర్త్డే వేరే శతజయంతి ఉత్సవ ముగింపు సభ ఇచ్చి నాకు చాలా మేలు చేశారు. నాకు కూడా నా జీవితం అంతా ఒక పరిపూర్ణత్వంలో ఇది ఒక భాగం అయిపోయింది అని నేను భావిస్తున్నా. Thank you.